నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. తెలంగాణలో 1000కి పైగా గురుకుల వసతి గృహాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకులాలు ఇవి. ఇక్కడ సాధారణంగా పేద మధ్యతరగతి పిల్లలు వచ్చి చదువుకుంటారు. అయితే చాలా వసతి గృహాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. 10వ తరగతి ఫలితాలు మంచిగా వచ్చాయి. గురుకుల పాఠశాలల నుంచి విద్యార్థులందరికీ అభినందనలు. మరి చదువు ఎంత బాధ్యతగా చెప్తున్నారో వసతి గృహాలలో కూడా అంతే గృహాలు ఏ విధంగా ఉన్నాయి. వాళ్లకు చలికాలం వస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వర్షాకాలంలో ఈ ఇన్సెక్ట్స్ వీటి బాధతో ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్లకు కావలసిన వసతులు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువు ఎంత ఇంపార్టెంట్గా చదువుకుంటున్నారో హాస్టల్కి వచ్చాక కూడా వాళ్ళు అంతే జాగ్రత్తగా వాళ్ళని చూసుకునే విధంగా ఉండాలి. ఈ కమిషన్స్ ఉన్నాయి. ప్రతి ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, మైనారిటీల కమిషన్ ఉంది, అన్ని కమిషన్స్ ఉన్నాయి. ఈ కమిషన్ సభ్యులు రెగ్యులర్గా ఈ హాస్టల్స్ని తనిఖీ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయి. అధికారులు రెగ్యులర్గా విజిట్ చేయాలి. ఆహారం ఏ విధంగా ఉంది, వాళ్ళకు పురుగుల అన్నం వస్తుందని కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి ఆ పురుగుల అన్నం ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అంటే మామూలుగా మనమైతే ఆహారం తీసుకుంటామా? ఇవన్నీ చూసుకోవాలి కదా ప్రభుత్వము, అధికారులు చూడాలి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి. తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా ఎవరు అటెండ్ అవుతారు? వాళ్ళకు ఒక హెల్త్ అసిస్టెంట్ ఉండాలి. హాస్టల్స్లలో ప్రతి హాస్టల్కు ఒక హెల్త్ అసిస్టెంట్ ఉండాలి. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే, కనీసము జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ ఇచ్చే వాళ్ళైనా వాళ్ళకు ఉండాలి. కానీ వాళ్ళు ఎక్కడికో పరిగెత్తాల్సి వస్తుంది. జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా హెల్త్ సెంటర్కి వెళ్ళాలంటే కూడా ఎవరు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు లేరు, అక్కడ అసిస్టెంట్స్ లేరు. కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలి. ఏమైనా పిల్లలు ఒక్కోసారి లోన్లీగా ఫీల్ అవుతారు, పేరెంట్స్ని మిస్ అవుతున్నామని. కొందరు పేరెంట్స్లెస్ పిల్లలు ఉంటారు. వాళ్లకు ఏ విధమైన మానసిక ఒత్తిడి వాళ్ళు ఎదుర్కోకుండా రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నమస్తే.